కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ అయితే వాళ్ళ మైండ్లో ఉంటాయి. సో ఈ వీడియో ఆ క్వశ్చన్స్ అన్నిటిని అడ్రస్ చేస్తుంది. తద్వారా మీకు యూట్యూబ్ పైన ఒక మంచి క్లారిటీ అనేది అయితే వస్తుంది. సో జనరల్గా వచ్చే క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నా దగ్గర మంచి డిఎస్ఎల్ఆర్ కెమెరా లేదు, నా దగ్గర కంప్యూటర్ లేదు, నా దగ్గర స్టూడియో సెటప్ ఏది కూడా లేదు, అవన్నిటిని పర్చేస్ చేసుకోవడానికి నాకు డబ్బులు కూడా లేవు, సో నేను యూట్యూబ్ ఛానల్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అని అడుగుతుంటారు. సో జనరల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీకు కావాల్సింది ఒక సింపుల్ స్మార్ట్ ఫోన్, దాంట్లో ఒక కెమెరా, దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇవి ఉంటే సరిపోతాయి. ఇంకేవి కూడా అవసరం లేదు. ఇప్పుడున్న మొబైల్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీతో వీడియోస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి మనకి కెమెరా ద్వారా. చాలా యాప్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో మనకి ఎటువంటి వేరే ఎక్విప్మెంట్ ఏది కూడా అవసరం లేదు. కాకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్ తోటి మీరు ఎప్పుడైతే వ్యూస్ రావడం స్టార్ట్ అవుతాయో, సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అవుతారో, ఎప్పుడైతే మీ ఛానల్ మానిటైజ్ అయ్యి మీకు మనీ రావడం స్టార్ట్ అవుతుందో, అప్పుడు మీరు మీ క్వాలిటీని ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీరు కెమెరాస్ కానీ, కంప్యూటర్ కానీ, స్టూడియో సెటప్లో ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ కొనడానికి ప్రిఫర్ చేయండి. అప్పటి వరకు కూడా సింపుల్ మొబైల్ ఫోన్తోనే వీడియోస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఫేస్కి సంబంధించింది. ఫేస్ చూపించకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తే మనకి ఛానల్ గ్రోత్ ఉంటుందా లేదా, మానిటైజేషన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటుందా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో ఫేస్ చూపించకుండా కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ మిలియన్స్ కొద్ది సబ్స్క్రైబర్స్, వ్యూస్ని గెయిన్ చేస్తాయి. కాకపోతే మీరు ఫేస్ చూపించట్లేదు కాబట్టి ఈ ఫేస్ని రీప్లేస్ చేసే విధంగా కమర్షియల్గా యూజ్ చేసే నాన్ కాపీరైటెడ్ వీడియోస్, ఇమేజెస్ మనకి వెబ్సైట్లో చాలా ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు వాటిని సక్రమమైన క్రమంలో ఎడిటింగ్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా ఫేస్ కంటే కూడా ఎక్కువ ఎఫెక్ట్ని క్రియేట్ చేసే వీడియోస్ని మీరు తయారు చేయొచ్చు. దాని ద్వారా ఆడియన్స్ యొక్క అటెన్షన్ గెయిన్ చేసి వాళ్ళ కంప్లీట్గా వీడియో చూసే విధంగా మీరు కనుక ఎడిటింగ్ చేసి మీ వాయిస్ ఓవర్ ఇస్తే కనుక ఖచ్చితంగా యూట్యూబ్లో మంచి వ్యూస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు ఫేస్ చూపించకపోయినా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సెకండ్, మానిటైజేషన్ విషయానికి వస్తే మానిటైజేషన్కి ఫేస్కి ఎటువంటి సంబంధం లేదు. ఫేస్ చూపించకపోయినా మానిటైజేషన్ అనేది జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎటువంటి ఛానల్ టాపిక్ తీసుకొని దానికి సంబంధించిన వీడియోస్ చేయడం ద్వారా మన ఛానల్ తొందరగా గ్రో అవుతుంది అని అడుగుతూ ఉంటారు. ఛానల్ టాపిక్స్కి వచ్చేసరికి చాలా టాపిక్స్ అయితే మనకు యూట్యూబ్లో చేయడానికి అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ కానీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫిట్నెస్, ఫినాన్స్, ఫ్యాషన్, ట్రావెల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, హెల్త్, బిజినెస్ ఐడియాస్, లైఫ్ స్టైల్, టెక్నాలజీ, బుక్ రివ్యూస్, మూవీ రివ్యూస్, ఈ విధంగా చాలా టాపిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మీరు యూట్యూబ్ని 1 మంతో 2 మంత్సో లేదంటే ఒక 1 ఇయరో చేసి వదిలేయట్లేదు. ఇది లైఫ్ టైం ప్రాసెస్. మీరు ఇయర్స్ కొద్దీ వీడియోస్ చేయాలి. కాబట్టి మీరు వీడియో టాపిక్ చూస్ చేసుకునే ముందు ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు ఆ టాపిక్ అంటే మీకు ప్యాషన్ ఉండాలి, ఆ టాపిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఎంత టైం ఆ టాపిక్ పైన వర్క్ చేసినా కూడా బోర్ కొట్టొద్దు. అటువంటి టాపిక్ ఏదైనా ఉంటే అది చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇది సంవత్సరాల తరబడి మీరు దానిపైన రీసెర్చ్ చేసి వీడియోస్ చేస్తూ పోవాలి. కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటే మీకు ప్యాషన్, మీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎవరో చెప్పారు కాబట్టి ఈ టాపిక్లో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఈ టాపిక్లో ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఈ టాపిక్లో ఎక్కువ మనీ వస్తుంది కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకోవాలని తప్పటడుగు వేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు, అందులో డౌట్ లేదు. కాకపోతే మీరు ఛానల్ టాపిక్ చూస్ చేసుకున్న తర్వాత అందులో ఆ కేటగిరీకి సంబంధించి ఏవైతే వీడియోస్ మీరు చేయాలని అనుకుంటున్నారో ఆ వీడియోస్ చేసే ముందు ఆ వీడియోస్ సంబంధించిన కంటెంట్ని ఎవరైనా సెర్చ్ చేస్తున్నారా యూట్యూబ్లో అనేది మాత్రం తెలుసుకోవాలి. ఎవరు సెర్చ్ చేయని టాపిక్స్ పైన మీరు వీడియోస్ చేస్తే మీ ఛానల్ గ్రో అవ్వడానికి అంత స్కోప్ ఉండదన్నమాట. సో ఇప్పుడు ఎక్కువ మంది యూట్యూబ్లోకి వచ్చి ఏవైతే సెర్చ్ చేస్తున్నారో మీ కేటగిరీకి సంబంధించి దానికి సంబంధించిన వీడియోస్ చేయడం ద్వారా మీ ఛానల్ గ్రో అవుతుంది. అవన్నీ ఏ విధంగా తెలుసుకోవాలనేది ఫర్దర్గా మనం ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం.
నాలుగవ క్వశ్చన్కి వచ్చేసరికి ఎడిటింగ్ సంబంధించి చాలామంది ఏమని అడుగుతున్నారంటే, నాకు టెక్నికల్గా అన్ని విషయాలు తెలియవు, నేను ఎప్పుడు కూడా ఎడిటింగ్ చేయలేదు, నాకు ఈ యాప్స్ వీటన్నిటి గురించి పెద్దగా తెలియదు, సో ఎడిటింగ్ నా వీడియోని నేను ఎట్లా చేసుకోవాలి, నేను చేసుకోగలనా అని అడుగుతూ ఉంటారు. సో దీనికి వచ్చేసరికి మన మొబైల్ ఫోన్లోనే చాలా యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి డబ్బులు పే చేయకుండా మనకు ఫ్రీ యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూకట్ అని, విఎన్ స్టూడియో అని, వీటా యాప్ అని, ఈ విధంగా రకరకాల యాప్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం ఈజీగా ఎడిటింగ్ చేయొచ్చు. ఒకసారి మీరు అందులో ఉన్న ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిని ఉపయోగించి ఏ విధంగా ఎడిట్ చేయాలని ఒకసారి మీరు నేర్చుకోగలిగితే, తర్వాత ఒక 2-3 వీడియోస్ ఎడిట్ చేయగలిగితే ఖచ్చితంగా తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నో వీడియోస్ని మీరు ఎడిట్ చేయగలుగుతారు. సో ఎడిటింగ్ గురించి భయపడాల్సిన, లేకపోతే ఇందులో ఏదో టెక్నాలజీ తెలిసిన వాళ్ళే చేస్తారనేది మాత్రం అపోహ. ఎవరైనా చేయొచ్చు. 1-2 సార్లు చూసి ఒక 3 సార్లు మీరు ప్రయత్నిస్తే కనుక వీడియోస్ ఎడిటింగ్ చేయడం తర్వాత ఎంతో ఈజీగా ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి కాంపిటీషన్కి సంబంధించి. చాలామంది యూట్యూబర్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. వాళ్ళు మేము చేయాలనుకున్న టాపిక్ పైన ఆల్రెడీ వీడియో చేసి ఉన్నారు. సో ఇప్పుడు మేము మళ్ళీ అదే టాపిక్ పైన వీడియో చేస్తే మా టాపిక్స్ని, మా వీడియోస్ని ఎవరు చూస్తారు అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో నేను దీన్ని చెప్పాలనుకున్నది సింపుల్ ఎగ్జాంపుల్. మీరు మీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఒక సబ్జెక్ట్కి మేబీ 2-3 ఫ్యాకల్టీ ఉండొచ్చు. ఒక ఫ్యాకల్టీ సీనియర్ అయి ఉండొచ్చు, ఇంకో ఫ్యాకల్టీ జూనియర్ అయి ఉండొచ్చు. కానీ సీనియర్ జూనియర్ పక్కన పెట్టేస్తే వాళ్ళు ఏ విధంగా సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎవరు అర్థమయ్యే రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎవరు స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు అనే విషయాలను ఆధారంగా చేసుకొని కొంతమందికి సీనియర్ ఫ్యాకల్టీ నచ్చవచ్చు, కొంతమందికి జూనియర్ ఫ్యాకల్టీ నచ్చవచ్చు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఎంతో మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఉన్న క్రియేటర్స్ ఉండొచ్చు. మీరు కొత్తగా జాయిన్ అవుతూ ఉండొచ్చు. కానీ కొంచెం టైం తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని బట్టి, మీరు ప్రజెంటేషన్ని బట్టి, మీ ఎడిటింగ్ స్కిల్స్ని బట్టి, మీ అప్రోచ్ని బట్టి ఖచ్చితంగా వ్యూవర్స్ మీకు కూడా పెరిగే అవకాశం ఉంది. చాలామంది మిమ్మల్ని కూడా లైక్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు కంటెంట్ మీద ఫోకస్ పెట్టి ఎవరైతే మీ వీడియోస్ని క్లిక్ చేస్తారో, వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్తో అయితే మీ వీడియోస్ని క్లిక్ చేస్తారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మీరు వీడియోస్ని క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆడియన్స్ అనేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, మీకు సపోర్ట్ కూడా చేస్తారు. మేబీ ఇదంతా జరగడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ టైం పట్టినా కూడా రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో కాంపిటీషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో 6th క్వశ్చన్ వచ్చేసరికి, నేను యూట్యూబ్ ఛానల్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలని అడుగుతుంటారు. సో ఇన్ జనరల్గానే ఇయర్ బై ఇయర్ ఇంటర్నెట్ యూసేజ్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఈ కరోనా మూలంగా, ఈ లాక్డౌన్స్ వల్ల అది ఇంకా పెరిగింది. ప్రస్తుతం చూసుకుంటే 1 బిలియన్ అవర్స్ అంటే 100 కోట్ల గంటలు ప్రతిరోజు యూట్యూబ్లో కంటెంట్ను చూస్తున్నారనమాట వరల్డ్ వైడ్గా. అంతమంది వ్యూవర్స్ ఉన్నారు రెడీగా యూట్యూబ్ వాచ్ చేయడానికి. వాళ్ళకి కావలసిన కంటెంట్ని మన వీడియో రూపంలో అందిస్తే వాళ్ళు చూడడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడే కరెక్ట్ టైం స్టార్ట్ చేయడానికి, ఇంకా లేట్ చేయొద్దు, ఉన్న ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి. 7th క్వశ్చన్ వచ్చేసరికి, యూట్యూబ్ నుంచి ఏ విధంగా మనీ సంపాదించాలి? ఓన్లీ యూట్యూబ్ నుంచే సంపాదించవచ్చా, ఇంకా వేరే సోర్సెస్ నుంచి కూడా సంపాదించే అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటారు. సో దీనికి వచ్చేసరికి, ఎప్పుడైతే మీ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని, 4000 వాచ్ అవర్స్ని రీచ్ అవుతుందో అప్పుడు మీ యూట్యూబ్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. ఈ 4000 వాచ్ అవర్స్ అంటే మీరు పెట్టిన, మీ ఛానల్లో పెట్టిన వీడియోస్ని చాలామంది చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు చూస్తున్న టైం మొత్తాన్ని క్యాల్కులేట్ చేస్తే అది 4000 అవర్స్కి దాటి ఉంటే అప్పుడు మీరు యూట్యూబ్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. యూట్యూబ్ అనేది మీ ఛానల్ని రివ్యూ చేస్తుంది. మీ ఛానల్ అన్ని గైడ్లైన్స్ ఫాలో అయితే అప్పుడు మీ ఛానల్లో ఏవైతే యాడ్స్ ప్లే అవుతాయో ఆ యాడ్కి సంబంధించిన ఏదైతే రెవెన్యూ వస్తుందో అడ్వర్టైజర్స్ నుంచి, అందులో కొంత పర్సెంట్ యూట్యూబ్ తీసుకొని మిగతా పర్సెంట్ మీకు ఇస్తుంది. దానికి గాను మీరు యాడ్సెన్స్ అకౌంట్ను కలిగి ఉండాలి, దాన్ని యూట్యూబ్కి లింక్ చేసి ఉండాలి.
ఆ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం మన ఛానల్లో తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. సో ఈ విధంగా ఏవైతే యాడ్స్ మీ వీడియోస్లో ప్లే అవుతాయో వాటి నుంచి వచ్చిన రెవెన్యూ యూట్యూబ్ అనేది మీకు కొంత షేర్ ఇవ్వడం ద్వారా మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇదేంది అంటే మీరు వీడియోస్ చేసేటప్పుడు మీ వ్యూవర్స్కి మీరు ఏవైనా ప్రోడక్ట్స్ని రికమెండ్ చేయాలనుకుంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి అఫిలియేట్ మార్కెటింగ్ రిజిస్టర్ అయి ఉంటే మీరు ఏ ప్రోడక్ట్కైనా మీ యూనిక్ లింక్ని జనరేట్ చేయొచ్చు అనమాట. ఆ లింక్ని మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే ఎప్పుడైతే మీరు రికమెండ్ చేస్తున్నారో వ్యూవర్స్కి, ఆ వ్యూవర్ కనుక డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తే అది మీ ద్వారా వెళ్ళి ప్రోడక్ట్ని పర్చేజ్ చేశాడు కాబట్టి అమెజాన్ అనేది మీకు కొంత పర్సెంటేజ్ అనేది కమిషన్ రూపంలో మీకు ఇస్తుంది. సో ఇది సెకండ్ పద్ధతి అనమాట, డబ్బులు ఎర్న్ చేయడానికి యూట్యూబ్ నుంచి. మూడవ పద్ధతి వచ్చేసరికి మీ సబ్స్క్రైబర్స్ మీ వ్యూస్ పెరిగే కొద్దీ స్పాన్సర్స్ మీ దగ్గరికి వస్తారనమాట. త్రూ మెయిల్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మాకు ఈ యాప్ ఉంది, లేదంటే మేము ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము, దీనికి సంబంధించిన విషయాలు మీ వీడియోలో చెప్పండి, లేకపోతే డెడికేటెడ్గా ఒక వీడియో చేయండి ఈ యాప్ గురించి లేదా ఈ సర్వీస్ గురించి అని మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. దీనికి సంబంధించి మీరు వీడియోస్ చేసినప్పుడు వాళ్ళు మీకు కొంత అమౌంట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చాలా రకాలు ఉంటాయి. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఛానల్ టాపిక్ పైన. సో మీరు ఏదైతే ఛానల్ టాపిక్ చూజ్ చేసుకున్నారో దానికి ఆ కేటగిరీకి సంబంధించిన ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిపైన మీరు వీడియోస్ చేస్తారు. ఎప్పుడైతే మీరు వీడియో టాపిక్స్ చూజ్ చేసుకుంటారో ఆ టాపిక్స్ ఎలా ఉండాలంటే ప్రజెంట్గా యూట్యూబ్లో చాలామంది వాటి కోసం సెర్చ్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే కదా మీ వీడియో వాళ్ళ సెర్చ్ రిజల్ట్స్లోకి వెళ్తుంది. మీరు ఇచ్చే థంబ్నెయిల్ అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు క్లిక్ చేశారో మీ కంటెంట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు కంప్లీట్ వీడియోని వాచ్ చేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే క్లిక్ త్రూ రేట్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ రెండు కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ రెండు పెరుగుతాయో ఖచ్చితంగా యూట్యూబ్ ఆల్గారిథం ఏదైతే డిజైన్ చేస్తున్నారో వాళ్ళ సాఫ్ట్వేర్, దాని ద్వారా చాలామందికి ఈ వీడియోని రికమెండ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలామంది కూడా ఇదే విధంగా క్లిక్ చేసి మీ వీడియోని పూర్తిగా వాచ్ చేస్తారో అప్పుడు ఇది వైరల్గా మారి చాలామందికి రీచ్ అవుతుంది. తద్వారా మీ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. సో ఈ వీడియో టాపిక్ని ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, మనకు ఏ విధంగా తెలుస్తుంది ట్రెండింగ్లో ఉందా లేదా అనేది, మనం దానిపైన వీడియో చేయాలా వద్దా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, ఈ అన్ని విషయాల గురించి నేను చాలా క్లియర్గా మీకు రాబోయే కాలంలో వీడియోస్లో ఖచ్చితంగా చెప్తానన్నమాట. సో ఈ వీడియో చాలా వరకు మీకున్న క్వశ్చన్స్ని అడ్రస్ చేసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ కంప్లీట్గా కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.